కవిత ఇటీవల ఒక లేఖ రిలీజ్ చేసి బయటకొచ్చింది. అని చెప్పి తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం. కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు. నన్ను వెన్నుపోటు పొడిచారు పార్టీలో అని చెప్పి రావడం. తర్వాత కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని రూమర్స్ వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకొచ్చి కొత్త పార్టీ పెడుతుందా? ఒకవేళ బయటకొచ్చి పెట్టింది నష్టం ఏంటి? బయటకొచ్చి పెట్టింది. బీఆర్ఎస్ చీలిపోతున్నట్టే కదా. ఎవరు చెప్పారు? బయట ఉండి సపోర్ట్ ఒకరి మీద ఒకరు బయట ఉండి సపోర్ట్ ఇవ్వచ్చు కదా. మరో షర్మిల అవుతుంది ఈమె అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అట్లా కాదు నాన్న, నాకు ఒక్క మాట చెప్పు. రైట్, నువ్వు అన్నావు షర్మిల బయటకు వచ్చింది, అన్నా అని పిలవకుండానే ఉంటుందా లోపల? చెప్పు. ఇప్పుడు ఇక్కడ కవిత బయటకు వచ్చింది, కేసీఆరే మా నాయకుడు ఉంది అంటే ఇది ఓట్ల చీలికలో ఒక భాగం అని ఎందుకు అనుకో? ఓట్ల చీలికలో ఒక భాగం అని ఎందుకు అనుకో? కేవలం ఇది రాజకీయపరమైనటువంటి మలుపు అని ఎందుకు అనుకో? రేపటి రోజున తాను వేరే పార్టీ పెట్టింది అనుకున్నాం, 4 గెలిచింది అనుకున్నాం, బయట నుంచి సపోర్ట్ ఇవ్వచ్చుగా. తప్ప తాను కేసీఆరే నా నాయకుడు అంది అంటే కేటీఆర్ నాకు సంబంధం లేదని ఇండైరెక్ట్గా చెప్పిందా? అంటే కేటీఆర్తో ఏ రకమైన రిలేషన్ లేదా? ఆయన బయటికి వెళ్ళినంత మాత్రాన అన్నాచెళ్ళు కాకుండా ఉంటారా? నన్ను ఒక మాట చెప్పనా, ఒకే ఇంట్లో 3 పార్టీలు ఉన్నా ఏ నష్టం లేదు. ఏదో ఒక పార్టీకి పవర్ వస్తుందిగా, అయిపోయా. కేవలం ఇది బీఆర్ఎస్ కొత్త డ్రామా నాన్న, ఇది కొత్త ఇప్పుడు అంతర్గతంగా వాళ్ళ మధ్య అనుబంధం అలానే ఉంది. వాళ్ళు ఎప్పుడూ వేరు కాదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఎవరు ఊహించని విధంగా ఈ పార్టీ ఆ పార్టీ ఇవన్నీ ఏమీ లేదు. రేపటి రోజున కేసీఆర్ రండ్రా అంటే మొత్తం అందా పోయి ఆడ కూర్చుంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు వీడు బీఆర్ఎస్ తొత్తు, వీడు సన్నాసి, వీడు బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ వస్తాయి, రావాలి. ఏమో పొద్దుగుకులు పొగడతలు విని చిరాకు దొబ్బుతోంది. నన్ను తిడితే నాకు ఇంకా ఆనందం, ఎందుకని బుర్ర ఇంకా బాగా పనిచేస్తుందిగా. సో కామెంట్స్లో తిట్టేవాడికి నేను టైం ఇచ్చానంటే నా పని ఆగిపోతుందిగా. కాబట్టి నేనెందుకు పట్టించుకుంటా? లైట్ తీసుకో. కానీ కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్లో ఇంకొకటి జరగదు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పేరు తప్ప ఇంకో పేరు వినబడింది అని నాకు చెప్పు. నువ్వు వినబడిందా? మధ్యలో ఫీలర్స్ వచ్చాయి, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అది అని చెప్పి వచ్చాయి. వినబడిందా ఇంకో పేరు? కేసీఆర్ పేరే ఉంటుంది. ఖతం. అంతే. కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో బీఆర్ఎస్లో ఇంకొక పేరు బయటికి రాదు. ఎంతమంది బయటకు వచ్చి పార్టీలు పెట్టినా, ఎంతమంది బయటకు వచ్చి మాది అని అన్నా, వీళ్ళంతా రేపు ఏం చేస్తారు? కేసీఆర్ బ్లెస్సింగ్ తీసుకొని మళ్ళీ మొదలు పెడతారు. అదే జరుగుతుంది. కేసీఆర్కి ఇప్పుడు దమ్ము లేదా? తను తలుచుకుంటే చేయలేడా? ప్రభుత్వం మీద అవిశ్వాసం తేలేడా? అన్నీ చేయగలడు. కానీ మేధావి, తనకి తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎప్పుడు ఎలా చెయ్యాలి అన్నీ తెలుసు. ఆ ప్రకారంగానే ఆలోచన వెళుతోంది, ఆ ప్రకారంగానే అడుగులు పడతాయి, ఆ ప్రకారంగా తిరిగి ప్రాభవం దక్కించుకుంటాడు. అనుమానమే లేదు. లేకపోతే ఇప్పుడు రాష్ట్రం ఇలా ఉంటుందా?